ఒక్క రాయిని కోసి ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిల ఆలయాన్ని నిర్మించడం సాధ్యమా? బుల్డోజర్ లేవు, క్రేన్లు లేవు, ఆధునిక యంత్రాలు లేవు. అయినా కూడా 1200 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఒక అద్భుతం జరిగింది. మహారాష్ట్రలోని ఎల్లోరా గుహల్లో ఉన్న కైలాస ఆలయం ప్రపంచాన్ని ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తున్న ఒక రహస్యం. దీనిని మనుషులు నిర్మించారా, లేక మనకు తెలియని ఏదైనా సాంకేతికత ఉపయోగించారా? ఈరోజు ప్రపంచంలోనే అత్యంత మిస్టీరియస్ ఆలయ రహస్యాన్ని తెలుసుకుందాం. హాయ్ గైస్, వెల్కమ్ టు మిస్టరీ ఫైల్స్ తెలుగు. ఈరోజు మనం ఒక కొత్త మిస్టరీ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ మిస్టరీ వెనుక దాగున్న ఆసక్తికరమైన విషయాలేంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మహారాష్ట్రలోని ఎల్లోరా గుహల సముదాయంలో మొత్తం 34 గుహలున్నాయి. కానీ వాటిలో 16వ గుహ కైలాస ఆలయం ప్రపంచంలోనే ప్రత్యేకమైనది. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 8వ శతాబ్దంలో రాష్ట్రకూటరాజు కృష్ణుడు మొదటివాడు నిర్మించడం ప్రారంభించాడు. ఇది సాధారణ ఆలయం కాదు, మొత్తం కొండను పైనుంచి కిందికి చెక్కి నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా నిర్మాణం. పొడవు సుమారు 82 మీటర్లు, వెడల్పు 46 మీటర్లు, ఎత్తు 32 మీటర్లు. ఈ ఆలయాన్ని నిర్మించటానికి సుమారు 4 లక్షల టన్నుల రాయిని తొలగించాల్సి వచ్చిందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అది కూడా ఒక్క చిన్న పొరపాటు జరిగినా మొత్తం నిర్మాణం శాశ్వతంగా నాశనమయ్యే విధానం. సాధారణంగా ఏ భవనాన్నైనా కింద నుంచి పైకి నిర్మిస్తారు, కానీ కైలాస ఆలయాన్ని పైనుంచి కిందికి చెక్కారు. ప్రశ్న ఒకటే, 1200 సంవత్సరాల క్రితం అంత ఖచ్చితమైన కొలతలు, అంత అద్భుతమైన ప్రణాళిక వారు ఎలా సాధించారు? 4 లక్షల టన్నుల రాయిని తొలగించారంటే అది ఎంత పెద్ద పని తెలుసా? కొంతమంది పరిశోధకుల లెక్కల ప్రకారం ఈ ఆలయాన్ని కేవలం 18 సంవత్సరాల్లో నిర్మించి ఉంటే రోజుకు సుమారు 60 టన్నుల రాయిని తొలగించాల్సి వచ్చేది. ఆ కాలంలో యంత్రాలు లేవు, విద్యుత్ లేదు. అయినా అంత వేగంగా, అంత ఖచ్చితంగా ఈ పని ఎలా జరిగింది? ఇదే ఇప్పటికీ చరిత్రకారులను ఆశ్చర్యపరుస్తున్న ప్రశ్న. ఆలయంలోని ప్రతి స్తంభం, ప్రతి శిల్పం, ప్రతి మెట్టు ఒకే రాతిలో చెక్కబడింది. ఎక్కడా 2 రాళ్లను కలిపిన ఆనవాళ్లు కనిపించవు. శివుడు, నంది, ఏనుగులు, సింహాలు, వందలాది శిల్పాలు ఇప్పటికీ అద్భుతమైన స్థితిలో ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత ఇది కేవలం మానవ శ్రమేనా అనే ప్రశ్న చాలా మందిలో కలుగుతుంది. శాస్త్రవేత్తల అభిప్రాయం మాత్రం వేరు. వారి ప్రకారం ఈ ఆలయాన్ని వేలాది మంది నైపుణ్యం కలిగిన శిల్పులు, కార్మికులు కలిసి అనేక సంవత్సరాల పాటు కష్టపడి నిర్మించారు. పైనుంచి కిందికి చెక్కడం వల్లే నిర్మాణం బలంగా నిలిచిందని వారు చెప్తున్నారు. అయితే ఒక విషయం మాత్రం ఇప్పటికీ రహస్యంగానే ఉంది. ఆ కాలంలో ఎలాంటి ఆధునిక కొలత పరికరాలు లేకుండా ఇంత ఖచ్చితమైన సమతుల్యత, ఇంత అద్భుతమైన ఇంజనీరింగ్ను ఎలా సాధించారు? దీనికి స్పష్టమైన సమాధానం ఇప్పటికీ ఎవరి దగ్గర లేదు. కైలాస ఆలయాన్ని చూసిన విదేశీ పరిశోధకులు కూడా ఇది ప్రపంచ ఇంజనీరింగ్ చరిత్రలో ఒక అద్భుతమని అంగీకరించారు. యునెస్కో ఈ ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. నేటికి లక్షలాది మంది ఈ ఆలయాన్ని సందర్శించి ఒక్క రాయిని ఇలా ఎలా చెక్కారో అని ఆశ్చర్యపోతుంటారు. కొంతమంది దీనిని మానవ మేధస్సుకు నిదర్శనం అంటారు. మరికొందరు ఇది దైవిక సహాయంతోనే సాధ్యమైందని నమ్ముతారు. 1200 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయం నేటి ఆధునిక సాంకేతికతను కూడా ప్రశ్నిస్తోంది. ఇది కేవలం ఒక ఆలయమా, లేక మనం ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేని ఒక అద్భుత ఇంజనీరింగ్ రహస్యమా? మీ అభిప్రాయం ఏంటి? కైలాస ఆలయం మానవుల అసాధారణ ప్రతిభ ఫలితమా, లేక ఇంకా మనకు తెలియని ఏదైనా రహస్యమా? కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మరిన్ని నిజ జీవిత మిస్టరీలు తెలుసుకోవాలంటే మిస్టరీ ఫైల్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.